నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని యానమ సముద్రంపేట గ్రామంలోని 2వ వార్డులో కామాక్షి కళ్యాణ మండపం వద్ద రోడ్డు, అలా జల్లివారి వీధి కూడా అదే గ్రామంలో తాజాగా శాశ్వత సిమెంట్ రోడ్డుతో పరిష్కారం పొందింది. మన ఊరి ప్రగతికి మరో అడుగు వేసిన సందర్భంగా మీ ముందుకు వస్తున్నాం. 2వ వార్డులో సిమెంట్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో ఎదుర్కొన్న రోడ్డు సమస్యలను గుర్తు చేసుకుంటే వర్షాలు పడితే మట్టి, బురద, నీటి నిల్వ. కానీ ఇప్పుడు గ్రామస్తుల వినతులపై ప్రతిస్పందనగా సిమెంట్ రోడ్డు వేసి శాశ్వత పరిష్కారం అందించారు. ఈ రోడ్డు వల్ల పెద్దలు, పిల్లలు, విద్యార్థులు అందరికీ ప్రయాణం సులభం కానుంది. వివాహాలు, శుభకార్యాలు జరిగే కామాక్షి కళ్యాణ మండపానికి వచ్చి వారికి కూడా ఇక ఇబ్బంది లేదు. ఈ మార్పు మీ మద్దతు వల్లే సాధ్యమైంది. మన గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేస్తూ ముందుకు సాగుదాం. 2వ వార్డులో కొత్త సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభం. జల్లివారి వీధికి శాశ్వత రోడ్డు మార్పు. గ్రామ ప్రజల విజ్ఞప్తి, స్పందన, కొత్త రోడ్డు అందుబాటులో. కామాక్షి కళ్యాణ మండపం దగ్గర రోడ్డు పనులు పూర్తి. మన గ్రామ ప్రగతికి మరో బలమైన అడుగు. జల్లివారి వీధి ఎన్నేళ్లుగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మెరుగైన రహదారితో పురోగతి జల్లివారి వీధిలోకి వచ్చింది. గ్రామంలో జీవన ప్రమాణాలు ఒక్క రోడ్డు మార్పుతో ఎంత పెరిగాయో చూస్తే తెలుస్తుంది. సహకారం ఉంటే మార్పు వస్తుంది. ఇది మన అభివృద్ధి పదం. భవిష్యత్తులో ఇంకో గ్రౌండ్ వర్క్ చేయాలి. పాత్ర వహించేది మీరు. మన ఊరిలో ఒక రోడ్డు మార్పు అనేది మన జీవనంలో ఒక పెద్ద మార్పు. మీ ముందుకు తీసుకొస్తున్నాం. గ్రామాభివృద్ధిలో 2 విలువైన అడుగులు. గ్రామంలోని ప్రధాన కమ్యూనిటీ హాల్, వివాహాలు, శుభకార్యాలు జరిగే ప్రదేశం, కామాక్షి కళ్యాణ మండపం వద్ద గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిన పాత రోడ్డు సమస్య ఇక శాశ్వతంగా పరిష్కారమైంది. బురద, గుంటలు అన్నీ గతం. ఇప్పుడు కొత్త సిమెంట్ రోడ్డుపై నిలకడైన ప్రయాణం. జనసంచారం ఎక్కువ, దైనందిన జీవన పదం. ఈ వీధి మార్పు గ్రామ ప్రగతికి కీలకం.